అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఏదైతే తిరుమల క్షేత్రంలో ఇటు చూసిన జన సందోహం గోవింద నామస్మరణతో మారిమోతుందని చెప్పొచ్చు. ఏదైతే వైకుంఠ ఏకాదశి పర్వదినం ఇవాళ కాబట్టి మనం చూస్తున్నాం గుడి ఎంతోగా అద్భుతమైనటువంటి అలంకరణతోటి ఇక్కడ ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పటికే భక్తులు విఐపీలు సైతం స్వామిని దర్శించుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఉదయం 4:30 గంటలకే విఐపి దర్శనం ప్రారంభమైంది. ఏదైతే 4:30 నుంచి కూడా 8 గంటల వరకు కూడా ఈ విఐపి దర్శనం కొనసాగింది. అయితే 8 నుంచి సర్వదర్శనం అయితే ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పాలి. అయితే ఇప్పటికే పలువురు ప్రముఖులు కావచ్చు, వ్యాపారవేత్తలు, అదేవిధంగా రాజకీయ నాయకులు అనేక మంది స్వామివారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే సినీ ఇండస్ట్రీ సంబంధించినటువంటి ప్రముఖులు కావచ్చు, అటు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, చాలా మంది విఐపీలు అంతా సైతం వచ్చి స్వామివారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి. అదే తరుణంలోనే ఏదైతే నిన్న తొక్కిసలాటలో గురైనటువంటి గాయపడినటువంటి భక్తులు కూడా ప్రభుత్వం వారికి వాళ్ళ దర్శనం ఏర్పాటు చేసింది. వారంతా కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. వారంతా కూడా మాకెంతో ఆనందంగా ఉంది, మాకు మాట ఇచ్చి వాళ్ళ స్వామివారిని దర్శనం కల్పించినందుకు ప్రత్యేకంగా అటు సీఎం కానీ ఇటు టీటీడీ దేవస్థాన అధికారులకు కానీ ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ఏదైతే మనం చూస్తున్నాం మాడ వీధుల్లో జన సందోహం ఏదైతే గోవింద నామస్మరణలతో మారుమోగుతుంది. ఎటు చూసినా భక్తుల్లో ఒక దైవ చింతనతోటి గోవింద గోవింద అంటూ నామకరణలు మారుమోతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆలయం ఎదురుకుండగానే ఏర్పాటు చేసినటువంటి పుష్ప ప్రదర్శన సైతం అటు భక్తులను ఆకట్టుకుంటుందని చెప్పాలి. ఏదైతే ఈ యొక్క వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం ఒక పునర్జన్మ సుకృతంగా భావిస్తారు భక్తులంతా కూడా. ఏదైతే వైకుంఠ ద్వార దర్శనం అనేది సాక్షాత్తు కలియుగ వైకుంఠం అనుభూతి పొందినంత విధంగా భావిస్తారు భక్తులంతా కూడా. ఏదైతే వైకుంఠ ద్వార దర్శనానికి ఉన్నటువంటి ప్రత్యేకత వేరేనే చెప్పాలి. ఏదైతే వైకుంఠ ద్వార దర్శనం అన్నది ప్రతి ఒక్క భక్తులు కూడా వెళ్ళి ఆ యొక్క వైకుంఠ ద్వారం ద్వారా ఆ స్వామిని దర్శించుకుని ఆ వైకుంఠ ద్వారం ప్రవేశించాలనేసి అని కూడా ప్రతి ఒక్క భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉంటారు. దైవ చింతనతోటి యొక్క ఏదైతే వైకుంఠ ఏకాదశి రోజున అనేక మంది లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకునేందుకు పోటీ పడుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఏదైతే తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వేలాది మందిగా తిరుమలకు రావడం జరిగిందని చెప్పాలి. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గోవిందమాల ధరించినటువంటి భక్తులు కూడా అధిక సంఖ్యలో తిరుమలలో కనబడుతున్నారు. ఏదైతే కొండ మీద అయితే ఈ యొక్క వైకుంఠ ఏకాదశికి టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏదైతే పుష్ప అలంకరణ కావచ్చు, ఇటు మాడ వీధిలో విహరిస్తున్నటువంటి భక్తులకు నీటి సౌకర్యాలు కానివ్వండి, అనేక రకాలైనటువంటి సౌకర్యాలన్నీ కూడా టీటీ సమకూర్చిందని చెప్పాలి. ఏదైతే ముఖ్యంగా విఐపీలు ఉదయం దర్శించుకున్నటువంటి విఐపీలు అనేక మంది స్వామివారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే మనం చూస్తున్నాం స్వామివారి యొక్క ఆలయానికి ఏదైతే అలంకరించినటువంటి పూల ప్రదర్శన కూడా అలంకరించినటువంటి విధానం కూడా భక్తుల్ని మంత్రముగ్ధులు చేస్తుందనే చెప్పాలి. ఏదైతే ప్రతి భక్తులు కూడా ఆ యొక్క ఆలయం యొక్క అలంకరణ చూసి తబ్బిపోతున్నారు. అదే విధంగా వైకుంఠ ద్వారం దర్శనం చేసుకుని వచ్చినట్టు భక్తులు కూడా సాక్షాత్తు వైకుంఠ దర్శన ద్వారం గుండా ప్రవేశం ద్వారా మేము రావడం మా పునర్జన్మ సుకృతంగా భావిస్తూ కూడా ప్రతి ఒక్క భక్తుడు ఆనందిస్తున్నటువంటి పరిస్థితి. ఎటు చూసినా గోవింద నామస్మరణలతో తిరుమల మారుమోతుందని చెప్పాలి. ఓ పక్క వైకుంఠ ద్వార దర్శన భాగ్యం అయితే మరో పక్క మనం చూసుకున్నట్టయితే ఉన్నట్టు క్లైమేట్ సైతం మంచు పొగతోటి దట్టంగా కమ్ముకుపోయింది. ఎంతో ఆహ్లాదకరంగా మనం చూడొచ్చు. ఎటు చూసినా కూడా మంచుతోటి ఈ యొక్క ప్రకృతి సైతం భక్తుల్ని మంత్రముగ్ధులు చేస్తుందని చెప్పాలి. ఏదైతే దర్శనానికి వచ్చినట్టు భక్తులు స్వామివారి దర్శనంతో పాటు ఇటు ప్రకృతి దర్శనం కూడా అటు భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుందని చెప్పాలి. ఎక్కడ చూసినా భక్తు సందోహం అయితే కనబడుతుంది తిరుమలలోనే చెప్పాలి. ఇటు విఐపి తాగిడి ఉన్నప్పటికీ సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తూ టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. సామాన్య భక్తులు సైతం స్వామివారిని దర్శించుకొని వాళ్ళ యొక్క ఆనందాన్ని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే వైకుంఠ ద్వార దర్శనం భాగ్యం కల్పించుకున్న భక్తులంతా కూడా ఆనందాన్ని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కొండ మీద కనబడుతుంది. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుమల. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.